హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు క్యాష్ బ్యాక్ మీద క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అయ్యే ఒక మంచి క్రెడిట్ కార్డు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీని చార్జెస్ ఎలా ఉంటాయి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అన్న అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. క్రెడిట్ కార్డు తీసుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి అన్నది చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ క్రెడిట్ కార్డ్ పేరు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ పేరే మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. హెచ్డిఎఫ్సి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకున్నట్లయితే చాలా రకాలుగా మనకు మనీ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అందుకనే ఈ పేరు పెట్టారనమాట. సో ఈ కార్డుకి సంబంధించి బెనిఫిట్స్ మనం అయితే ఫస్ట్ మాట్లాడదాము. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి ఈ కార్డులో మనకు వచ్చేది కనుక చూసుకున్నట్లయితే, ఈ కార్డు మీరు తీసుకున్న వెంటనే మీకు 500 రూపీస్ జాయినింగ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఈ 500 రూపీస్ మీరు పే చేసిన తర్వాత మీకు 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట 30 డేస్ లోపల. సో మనకు జాయినింగ్ ఫీజు అనేది ఉంటుందా అంటే ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. దానికి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎవరైతే ఇక్కడ పేమెంట్ చేసి ఇందులో ఈ కార్డు తీసుకుంటారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి వస్తాయి. కొంతమందికి ఆఫర్ లో ఈ కార్డు ఫ్రీగా కూడా రావడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది అనేది కూడా నేనైతే చెప్తాను. అలా ఫ్రీగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ యొక్క వెల్కమ్ బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ బెనిఫిట్, ఈ కార్డు మనం తీసుకున్న తర్వాత దీన్ని కనుక మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, అలాగే రిలయన్స్ సూపర్ స్టోర్స్, అలాగే మనకు స్విగ్గీ, ఇటువంటి ఆన్లైన్ యాప్స్ ఏవైతే వీళ్ళకి టైప్ అయి ఉన్నాయో ఈ యాప్స్ లో కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు వచ్చే క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే 150 రూపీస్ మీరు యూజ్ చేసినట్లయితే 20 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. అక్కడ వచ్చేసి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని మీకు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఎర్న్ చేయడానికి క్యాపింగ్ అనేది పెట్టారనమాట. క్యాపింగ్ అంటే పర్ మంత్ కి మనం ఇంతే ఎర్న్ చేసుకోవాలి అనేసి ఒక లిమిట్ అనేది పెట్టారనమాట. ఆ లిమిట్ ఎంత అని చూసుకున్నట్లయితే పర్ మంత్ కి మనము 2500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ నుంచి ఎర్న్ చేయగలం అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో వచ్చేటటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మనము ఏదన్నా ఒక వస్తువు కొని దాన్ని కనుక మనము ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే, ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ఎంతైతే అమౌంట్ యూజ్ చేస్తామో 150 రూపీస్ కి 10 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్న అమౌంట్ కి కూడా మనకు 150 కి 10 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు క్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. పర్ మంత్ కి మనము ఇక్కడ వచ్చేసి 2500 కాయిన్స్ మాత్రమే ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోగలము. దీనికైతే క్యాపింగ్ ఉంటుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ మనకు ఈ కార్డ్ ని కనుక యూజ్ చేసి వేరే అదర్ స్పెండ్స్ ఏమన్నా చేసినట్లయితే పర్ 150 కి 2 క్యాష్ బ్యాక్ కాయిన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ కాయిన్స్ మీరు ఎర్న్ చేసుకోవడం కోసం మీకు ఎటువంటి క్యాపింగ్ అనేది ఉండదు. మీరు నెలకి ఎంతన్నా ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు రెంటల్ పేమెంట్స్ చేసినా, లేకపోతే ఓచర్స్ కొనుక్కున్నా, లేకపోతే గవర్నమెంట్ బిల్ పేమెంట్స్ చేసినా, లేకపోతే ఈ యొక్క ఫ్యూల్ కి యూజ్ చేసినా మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ కాయిన్స్ అనేటివి రావు అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ దీన్ని యూజ్ చేస్తే చేసుకోవచ్చు, కానీ మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ అనేటివి దీనివల్ల రాదనమాట. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే, సో ఈ క్రెడిట్ కార్డు మనకు రూపే వేరియంట్ లో రావడం జరుగుతుంది అనమాట. రూపే వేరియంట్ అంటే మీకు తెలుసు, దీన్ని మనం యూపీఐ లో యాడ్ చేసుకొని చాలా సులువుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది రూపే వేరియంట్ లో వచ్చే కార్డు. దీన్ని మనం ఫోన్ పే, గూగుల్ పే ఇటువంటి వాటిలో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం యాడ్ చేసి యూజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు పర్ 150 కి 2 కాయిన్స్ అనేటివి, 2 క్యాష్ బ్యాక్ కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం నెలకి ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవడం కోసం క్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన దానికి ఇక్కడ వచ్చేసి పర్ మంత్ కి మనము 500 కాయిన్స్ మాత్రం ఇక్కడ నుంచి మనం ఎర్న్ చేసుకోగలం అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోగలరు. సో దీంతో పాటు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు ఫ్యూల్ సర్చార్జ్ వేవియర్ అనేది కూడా ఉంటుంది అనమాట. 1% ఉంటుంది. అది వచ్చేసి మీకు
మాక్సిమం బిల్ వచ్చేసి 500, మినిమం వచ్చేసి 5000 వరకు ఉంటుంది అనమాట. ఈ మధ్యలో మీరు బిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పర్ మంత్ కి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే 250 రూపీస్ వరకు ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఈ బెనిఫిట్ కూడా ఇందులో ఉందన్నమాట. సో ఇందులో మనకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేటివి కూడా ఉన్నాయన్నమాట. ఆ మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఏంటి అంటే పర్ క్వార్టర్లీ మీరు గనక 50,000 రూపీస్ ఇందులో ఖర్చు చేసినట్లయితే 500 రూపీస్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ వచ్చర్ మీకు రావడం జరుగుతుంది అనమాట. పర్ క్వార్టర్లీ అంటే 3 నెలల లోపల మీరు 50,000 కనుక ఖర్చు చేస్తే మీకు 500 రూపీస్ కి గిఫ్ట్ వచ్చర్స్ వస్తుంది. ఆ విధంగా మీకు పర్ ఇయర్ కి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఆ 4 క్వార్టర్స్ కి మీకు 4 గిఫ్ట్ వచ్చర్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అంటే 2000 వరకు మీకు గిఫ్ట్ వచ్చర్లు అనేటివి రావడం జరుగుతుంది. మీరు కోరుకునే విధంగా ఆ గిఫ్ట్ వచ్చర్లు ఏవి కావాలంటే వాళ్ళు చెప్తారు, దాన్ని అయితే మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ కార్డు తీసుకున్న తర్వాత మనకు జాయినింగ్ ఫీజు అలాగే రెన్యువల్ ఫీజు అవి ఎలా ఉంటాయి అనేది చెప్పుకున్నట్లయితే, సో జాయినింగ్ ఫీజు వచ్చేసి మనకు 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అదైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి రెన్యువల్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. కానీ మనం ఇక్కడ ఈ యొక్క రెన్యువల్ ఫీజు ని వేవ్ ఆఫ్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే పర్ 1 ఇయర్ లోపల మీరు 50,000 రూపీస్ కనుక ఇక్కడ నుంచి ఖర్చు చేసినట్లయితే మీకు ఆ 500 రూపీస్ కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా మనకు ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క క్యాష్ బ్యాక్ కాయిన్స్ ఏవైతే వచ్చాయో వాటి వాల్యూ ఎంత, దాన్ని ఏ విధంగా రీడమ్ చేసుకోవాలి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ 25 పైసా అనమాట దీని వాల్యూ. సో దీన్ని బట్టి మీరు మీకు ఎంత కాయిన్స్ వచ్చాయి అనేది వాల్యూ కట్టుకోండి, మీకైతే అర్థమవుతుంది. సో ఇక ఈ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క పాయింట్స్ ని మనం ఏ విధంగా రీడమ్ చేసుకోవాలి అంటే, రీడమ్ చేసుకోవడానికి మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే మన క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ నుంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం కోసం అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ వోచర్స్ కావాలంటే తీసుకోవచ్చు, వస్తువులు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చూసాము. ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ కార్డుకి మనం అప్లై చేసుకోవడం కోసం ఎలిజిబుల్ క్రైటీరియా అనేది చాలా సింపుల్ గానే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 21 to 60 ఇయర్స్ లోపల ఉండాలి. అలాగే మీరు కనుక ఎంప్లాయ్ అయినట్లయితే మీ యొక్క శాలరీ వచ్చేసి మినిమం ఒక 20,000 టచ్ అయినా కూడా చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క సివిల్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే 650 ఉన్నా కూడా చాలు, మీరైతే కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్ గానే పెట్టారనమాట కార్డుకి అప్లై చేసుకోవడం కోసం. సో కార్డుకి ఎలిజిబుల్ క్రైటీరియా చూసాము, బెనిఫిట్స్ చూసాము, అలాగే ఈ యొక్క కార్డు చార్జెస్ కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఈ కార్డు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైతే ఒక మంచి కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కార్డుకి అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు 500 రూపీస్ జాయినింగ్ ఫీజు అనేది ఉంది, కానీ రెన్యువల్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అది మనకి ఎలాగో ఆ యొక్క వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ గా ఉన్నటువంటి బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇది మీరు రెగ్యులర్ గా పర్చేస్ చేసినప్పుడు 20 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అది కాకుండా మనకు ఈ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి బిగ్ బిలియన్ డేస్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు ఈ కార్డ్ అనేది మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు మనకు ఆ బెనిఫిట్ అనేది డబుల్ అవుతుంది. అలాగే మామూలు డేస్ లో కూడా మీరు ఈ యొక్క కార్డ్ ని ఈ యొక్క అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో యూజ్ చేసినట్లయితే ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏదైతే ఉందో అది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ కార్డ్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో అందుకనేసే ఈ కార్డు తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ అనేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే కార్డుకి సంబంధించిన మీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే ఈ కార్డుకి అప్లై చేసి తీసుకోండి. సో అలాగే ఈ కార్డుకి మీరు ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అనేసి దాన్ని మీకు చెప్పాను ఫస్ట్ లో, అది ఎలా చేసుకోవచ్చు అనేసి. ఇది కంపెనీ వాళ్ళే, ఈ యొక్క HDFC వాళ్ళే వాళ్ళ ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు కనుక ఆఫర్ చేసినప్పుడు కార్డుని తీసుకున్నట్లయితే మీకు 0 చార్జెస్ తో ఈ కార్డు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే పేటిఎం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఆఫర్ చూపిస్తోంది పేటిఎం లో. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకున్నట్లయితే కొంతమందికి ఫ్రీగా కూడా చూపిస్తోంది, కొంతమందికి అయితే చార్జెస్ చూపిస్తుంది. సో పేటిఎం యూజర్స్ ఒక్కసారి మీ పేటిఎం యాప్ ని ఓపెన్ చేసి చూడండి, అక్కడైతే ఈ కార్డు అప్లై చేసుకోవడానికి మీకు ఫ్రీ ఆఫర్ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ HDFC మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీకు ఉపయోగపడే వీడియోతో మీకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.